గ్రేట్. సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. యా, మేము కూడా టీజర్ చూసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో మిమ్మల్ని చూడడం వావ్ అనిపించేసింది కదా. అంటే యూజువల్గా కొంచెం సాఫ్ట్ ఇన్నసెంట్ అట్లాంటి క్యారెక్టర్స్లో ఎక్కువ కనిపించేదాన్ని. దిస్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు డూ ఫ్రమ్ సో లాంగ్. ఈవెన్ రమ్య ఐ కుడ్ రిలేట్ అ లాట్ టు దిస్ క్యారెక్టర్. సో యా, మీరు అందరూ చూస్తారు. సిచ్యువేషన్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో, లోపల మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎవరి అమ్మాయికి ప్రతి అమ్మాయికి కావాల్సిన బేసిక్ అన్నట్లుగా కూడా చూపించారు కదా. సో యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా? ఈ మూవీలో నేనేం అంటే ఏ సీన్ అయినా ఎక్కడ చూసినా ఆడియన్స్ కుడ్ రిలేట్ అండ్ దే లాఫ్. రమ్యలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చూస్తారు, ఆర్ దర్శిలో వాళ్ళని వాళ్ళు చూసుకోగలుగుతారు. బాయ్స్ గర్ల్స్ వైస్ వర్సా చాలా రిలేటబుల్ కాంటెంట్ ఉందన్నమాట. సో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, థ్రిల్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నేను అడుగుతుంది మీ రియల్ లైఫ్లో. Yeah, real life it's all very common. That is the main plus point of this film. Navneet ఎంత రియలిస్టిక్గా రాశాడు అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్, నాట్ జస్ట్ రమ్య ఆర్ మెయిన్ క్యారెక్టర్స్ మాది ఇదే కాదు, మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్కి ఆయన చాలా జస్టిస్ చేశారనిపించింది. వెరీ రిలేటబుల్ డైలాగ్స్ అయినా సీన్స్ అయినా, హిస్ వర్కింగ్ స్టైలే అలా ఉంది. సో కథ వినంగానే ఓకే ఇది రిలేటబుల్ అనిపిస్తుంది కాబట్టి ఓకే చెప్పేసారా? ఇమీడియట్లీ ఐ సెడ్ yes. అవునా? ఎక్కువ టైం తీసుకోలేదు. అంటే ఆ వైబ్ తెలుస్తుంది కదా నరేషన్లో. 3.5 hours నా అంటే మెయిన్ క్యారెక్టర్ డైలాగ్సే కాదు, ప్రతి ఒక్కరి డైలాగ్ చెప్తా ఉన్నారు. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ లాఫింగ్ ఫర్ ఆల్ ద లైన్స్, ఫర్ ఆల్ వాట్ హీ మేడ్. సో యా, ఆ ఎనర్జీ, ఆ వైబ్ మాకు ఫ్రమ్ డే 1 టు లాస్ట్ డే మొన్నే ర్యాపప్ షూట్ డే అయింది, ఆ రోజు వరకు అందరికీ ఉండింది. ఓకే, అంటే ఏ స్క్రిప్ట్ వినిన తర్వాత మీరే డెసిషన్ తీసేసుకుంటున్నారా అయితే? అంటే ఇది నేను చేస్తాను అని చెప్పేసి. డూ యూ ఆస్క్ ఎనీ అదర్ ఒపీనియన్? నో, ఇట్స్ ఆల్ నేను నా ఇన్స్టింక్ట్, నేను ఒక్కదాన్నే డిసైడ్ చేసేది. నైస్. అంటే డెసిషన్ మీ చేతిలోనే, అంటే అది ఎట్లా ఉన్నా ఏమవుతున్నా యూ ఓన్ ఇట్ కదా. యా, సో ఈ తెలుగుకి అంటే తమిళ్లో చాలా బాగా ఫేమస్ కదా మీరు, కయల్ ఆనంది అని చెప్పేసి చాలా పొగుడుతూ ఉంటారు. తెలుగులోకి చాలా తక్కువ మూవీస్ చేశారు. ఎందుకని? మీకు కావాలని ఇక్కడ ఆగుదామని అనుకున్నారా, లేదంటే మిమ్మల్ని స్క్రిప్ట్స్ ఏమీ అప్రోచ్ అవ్వలేదా? టు బీ ఆనెస్ట్, నేను స్టార్ట్ చేసింది తెలుగులోనే. తమిళ్లో నాకు ఎక్కువ పాపులారిటీ, ఎక్కువ ఫేమ్ వచ్చింది, మంచి సబ్జెక్ట్స్ వచ్చాయి, అండ్ నేను చదువుకుంటున్నాను అప్పుడు. సో నేను చదువుతున్నప్పుడు నాకు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఇదంతా నా ప్రైవసీ నాకు ఉండాలి. అక్కడ ఆల్రెడీ చేస్తున్నాం కదా, నేను ఎక్కువ ప్రాజెక్ట్స్ ఒకటేసారి అంత చేయలేను. లైక్ అంటే ఒక స్ట్రెచ్లో ఒక 1-2 films or 3 films మ్యాక్స్ నేను చేయగలుగుతాను, నాట్ మోర్ దెన్ దట్. సో ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. దాని తర్వాత వన్ ఫైన్ డే మళ్ళీ ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్తో జాంబీ రెడ్డి ఆర్ శ్రీదేవి సోడా సెంటర్ ఇవన్నీ విన్నప్పుడు ఐ వాంటెడ్ టు వర్క్ అగైన్. అలా దెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్.